ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి శుభము తెలియజేస్తా ఉన్నాం. రండి, రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే దాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 187వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల నీడలో మీరు మమ్మల్ని భద్రపరుచుకున్నారు, క్షేమంగా ఉంచారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకించి మీ దాసులు సహోదరులు యాకోబు గారు, మరి రాహేలక్క, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు కీర్తి, మరి రితికాను బట్టి మీకు వందనాలు. ఈ రీతిగా వారు ప్రతి సంవత్సరము డిసెంబర్ నెల మొదటి ఆదివారం రోజు సాయంత్రం వారి గృహాన్ని ఆధారం చేసుకుని వారు ఏర్పాటు చేసుకుంటున్న ఈ కృతజ్ఞత స్తుతి సువార్త కూడికను బట్టి కూడా మీకు వందనాలు. ఈ సంవత్సరం కూడా ఈ రీతిగా కూడి కలిగి ఉండడానికి కొరకై మీరెంతో సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నామయ్యా. మీ నామంలో తీసుకొచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలు ఉన్నారో అటు వారు కూడా త్వరపడి ఇక్కడికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించండి. మరి ఇరుగు పొరుగు వారిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. వారు కూడా ప్రభువా మీ వాక్యాన్ని విని అంగీకరించే ధన్యత వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించే కృపనిచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది సమయం మళ్ళా మీరు కొన్ని సంగతులు మాట్లాడితే మేము వినాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇంకా ఎవరైనా చలి మంచు అనుకుంటే ఇటు కూర్చోండి, లోపల పర్వాలేదు, ఇబ్బంది ఏమి. ఊరికే మంచులో కూర్చొని ఇబ్బంది పడదు. అటు లోపల కూర్చోండి. ఇంట్లో కూర్చున్నా మనకి ఇబ్బందులు, మీరు వినపడితే చాలు. రైట్. నిన్న సాయంత్రం నుంచి మనం ఈ వచనం మీద కొన్ని సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, మొదటి పత్రికలో, మీరు వెలుగు సంబంధులు, మీరందరూ కూడా వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు కాబట్టి మీరు రాత్రి వారు కాదు, చీకటి వారు కానే కాదన్నారు. కాబట్టి దాంట్లో నుంచి చాలా సంగతులు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎట్లా మనం వెలిగించబడుతూ వచ్చామంటే, మనం ఆరాధించేటటువంటి దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు ఎవరా దేవుడు? వెలుగై ఉన్నటువంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ లైట్. ఆయన అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నారు. ఈ రాత్రి సహోదరులు వెంకటేశ్వరరావు గారు, యాకోబు గారు, వారి కుటుంబము వారి యొక్క గృహాన్ని ఆధారం చేసుకుని ఈ రీతిగా కృతజ్ఞతాస్తుతి సువార్త కూడి కలిగి ఉండడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఒకప్పుడు ఈ కుటుంబ సభ్యులు కూడా వెలుగులో లేక చీకట్లో జీవించినటువంటి వారే, వెలుగైనటువంటి దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించినటువంటి అనుభవం వారి జీవితంలో లేనే లేదు. ఏ రోజునైతే వెలుగైన దేవునందు వారు విశ్వాసం ఉంచుతూ వచ్చారో, ఆ వెలుగైనటువంటి దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి వెలుగు చేత వారు వెలిగించబడుతూ వచ్చినారో, వారి మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడుతూ వచ్చినాయో, అప్పటి నుంచి ఈ రోజు వరకు వారు జీవము కలిగినటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించేటటువంటి ధన్యత కలిగినటువంటి వారే ప్రభువుని ఆత్మతో సత్యముతో
ఆరాధిస్తూ వస్తున్న హేతువును బట్టే ఈ రీతిగా ఈ రాత్రి కృతజ్ఞతాస్తుతి కూడిక. దాంట్లో ఇంకా కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చాం. 6వ వచనంలో అంటాడు, మీరు వెలుగు సంబంధులు కాబట్టే ఇతరుల వలె ఉండకుండా మీరు ప్రభు యొక్క రాకడ కొరకు మీరు మెలకువగలిగి ఉండండి అన్న. మెలకువతో కూడినటువంటి జీవితం కలిగి ఉండాల. ఈ రోజున లోకం ఎట్లా అయిపోయిందంటే, ఇదిగో అక్కడ చెప్పినాడు, నిద్రలో ఉంటుందట లోకము, మత్తులో ఉంటుందట, ఏమాత్రము కూడా జాగ్రత్త లేదట, నిర్లక్ష్యమైనటువంటి అజాగ్రత్తతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తుంది లోకము అని ప్రభు హెచ్చరిస్తూ అంటున్నాడు. మీరు మెలకువగలిగి ఉండండి అంటున్నాడు. ఏ విషయంలో మెలకువగలిగి ఉండాలా అంటే, యేసు ప్రభు వారు రెండవసారి ఈ భూమి మీదకి రాబోతున్నారు కాబట్టి మెలకువగలిగి ఉండాలి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు అన్నది వాస్తవం అండి, అదేమి కల్పిత కథ కాదు. అనగనగా ఒక రాజు ఉన్నాడు. రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళారు. వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 చేపలు తీసుకొచ్చి ఎండబెట్టారు. వాటిలో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదే అంటే, గడ్డివాము అడ్డం వచ్చిందంది. గడ్డివాము ఎందుకు అడ్డం వచ్చావంటే, దూడ లేదా ఆవు మేయలేదంది. ఆవు ఎందుకు మేయలేదే అంటే, బుడ్డోడు విప్పలేదంది. ఎందుకురా నువ్వు ఆవును విప్పలేదంటే, అవ్వ అన్నం పెట్టలేదంది. అవ్వ ఎందుకు అన్నం పెట్టినావంటే, పిల్లోడు ఏడ్చాడంది. ఏమిరా పిల్లోడా ఎందుకు ఏడ్చావురా అంటే, నన్ను చీమ కుట్టిందన్నాడు. చీమ ఎందుకు కుట్టావంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే. మీకు కూడా తెలుసు అనమాట. అయితే వెరీ గుడ్. ఇప్పుడు ఇదేంటిది? ఇది చెప్పండి, ఇదేంటిది? ఇది కల్పిత కథ, అంతేనా? రాజుగారికి ఎంతమంది పిల్లలంట? 7 కొడుకులేనా, కూతురు లేరా? అక్కడే మొదట్లోనే ఏంటిది? మొదట్లోనే తప్పు. రెండోది, 7 కొడుకులు ఎక్కడికి వెళ్ళారంట? వేటకెళ్ళారంట. రాజుగారి కొడుకులు ఏం వేటాడడానికి వెళ్తారా? వాళ్ళు ఎవరు? చేపలు అంటున్నారు. ఏం వేటాడటానికి వెళ్తారు? అడవిలో జింకల్లో దుప్పుల్లో వేటాడటానికి వెళ్తారు. మరి ఈ రాజుగారి కొడుకులు చేపలు వేటాడటానికి వెళ్ళారంటే అదేంటిది కదా? 7 కొడుకులు చేపలు పడితే ఎవరికైనా గ్యాలం వేస్తే కనీసం సాయంత్రానికి ఇంట్లో కూర వండుకోవడానికి 5, 6 చేపలు పడతాయి. ఇదేమి దరిద్రమో, ఒక్కొక్కడికి ఎన్ని చేపలు పడినాయట? ఒకటే. 7 గెలిపిన మరి మొత్తం 7 అంటే అదొక అబద్ధం. 7 చేపలు తీసుకొచ్చి ఏం చేశారంట? ఎవరైనా పులుసు చేసుకుంటారు చూడండి. మీరు ఎండబెట్టారు. రాజులు చేపలు పెట్టుకుని చేపలు తింటే ఏం కదో ఎండబెట్టారంట. ఇప్పుడు ఒక చేప ఏమవలేదంట. ఎందుకు ఎండలేదంటే, ఆ చేప ఏమందట? మరి అంటే మీ వైఎస్ఆర్ కాలనీలో ఎండబెట్టిన చేపలు కూడా మాట్లాడతాయి అన్నమాట. అయితే గడ్డివామ నువ్వెందుకు అడ్డం వచ్చావే అంటే, ఇప్పుడు గడ్డివామ కూడా ఏం చేస్తుంది? అబ్బా అంటే వైఎస్ఆర్ కాలనీలో కాదు అన్న, మా కోడెల్లో గడ్డివాములు కూడా మాట్లాడుతాయి అంటుంది నేలవే. గడ్డివాములు కూడా మాట్లాడుతాయి మీ ఏలూరులో. ఇప్పుడు ఇదంతా ఏంటిది చెప్పండి? కల్పిత కథ. యేసు ప్రభు వారి జీవిత చరిత్ర అదొక కథ కాదు. ఆయన చరిత్ర పురుషుడు, ఆయన యుగ పురుషుడు. అందుకనే ఈ రోజు తారీఖు ఎంత అమ్మా? ఏ 7? ఇట్లాగైనా తారీఖు చెప్పేది మీరు? ఏం చదువుకున్నారమ్మాయి మీరు? ఇవాళ తారీఖు ఎంత అంటే ఏం చెప్పాలా? 7వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం అని చెప్పాలి. 7 అంటే ఏట్రా నన్ను తారీఖు ఎంత అంటే 7వ మంటనం ఏంటో లాగిపెట్టి కొడతాడు మా విజయవాడ వాళ్ళని. తారీఖు ఎంత అంటే కూడా చెప్పడం చేత కావట్లేదు మీ వైఎస్ఆర్ కాలనీ వాళ్ళకి. మళ్ళీ చేపలు మాట్లాడతాయి, గడ్డివాములు మాట్లాడతాయి. ఎంత తారీఖు? 7వ తారీఖు 12వ నెల 2000 అంటే దాని అర్థం ఏంటి? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరు ఆ తారీఖు చెప్పినా, ఎవరు ఆ తారీఖు వేసినా చెప్పకనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ రోజుకి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చి 2025 సంవత్సరాల 12 నెలల
7 రోజులయ్యింది అని చెప్పకనే ఏం చేస్తున్నారు? ఆయన పుట్టుకను గురించి వాస్తవ చరిత్రని మాట్లాడుతున్నారు. అందుకనేనా మనందరం చదువుకున్నప్పుడు మన సోషల్ పుస్తకాల్లో క్రీస్తుకి పూర్వము, క్రీస్తుకి శకం అని మన పుస్తకాల్లోనే రాస్తుందా? అందరి పుస్తకాల్లో రాస్తుందా? అంటే ఎందుకు రాశారన్నమాట? అంటే ఆయన చరిత్ర పురుషుడు, ఆయన యుగ పురుషుడు. చాలా మంది తెలియక యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఆ మనిషే లేడు ఈ భూమి మీద, అదొక కల్పిత కథ అంటున్నారు మతోన్మాదులు. కాదు స్నేహితుడా, మరి కల్పిత కథ అయితే మరి చరిత్రలో ఎందుకు రాశారు? చరిత్ర పాఠ్య పుస్తకాల్లో యేసుక్రీస్తుకి పూర్వము, యేసుక్రీస్తు తర్వాత అని రాయబడ్డానికి కలిగిన కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసినవా? అంటే అంటాను, మీకు చిన్నప్పటి నుంచి అనగనగా ఒక రాజు ఉన్నాడు, రాజుగారి 7 కొడుకులు, ఇట్లాంటి కథలు విని 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 అలవాటైపోయి చరిత్ర వాస్తవ సత్యం కూడా ఏమనుకుంటున్నావు నువ్వు? కథ అనుకుంటున్నావు. కథ కాదు స్నేహితుడా. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వం మానవుడిగా. ఇప్పుడు అంటున్నాడు, నేను మళ్ళీ మధ్యాకాశంలోని మళ్ళీ నేను రెండవసారి రాబోతున్నాను, కాబట్టి నా రాకడ విషయమైనటువంటి మెళకువ కలిగినటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలి అని లోకాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన ఆరాధన చేస్తారో, ఎవరైతే ఆయన శరీర మాంసంలో పాలు పొందుతూ ఉంటారో, అటు వారు ప్రభు రాకడలో ఏం చేయబడతారు చెప్పండి? ఎత్తబడతారు. అందుకన్నాడు 6వ వచనంలో, మీరు చీకటిలో ఉండే వారి వలె, మీరు రాత్రి వారి వలె కాకుండా, ఇతరుల వలె కాకుండా మీరు వెలుగు సంబంధులై ప్రభు యొక్క రాకడ కొరకు మెళకువ కలిగిన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి అన్నారు. ఇప్పుడు అక్కడ 6 అయిపోయింది. ఆ తర్వాత 8వ వచనంలో ఏమన్నాడు? ఆ మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలనే కవచమును, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును. అది 4 మాటలు చెప్పాడండి అక్కడ. 4 మాటలు చెప్పేసి ముగించేస్తానే. ఏమన్నాడు? మళ్ళీ చెప్తున్నాడు అక్కడ, మనము పగటి సంబంధులం, మనము వెలుగు సంబంధులం, మనము వెలుగు కుమారులం, మనము పగటి కుమారులం, పగటి వారము. కాబట్టి ఏముండాల నీకు? విశ్వాస ప్రేమ అనేటటువంటి కవచము, రక్షణ నిరీక్షణ అనేటటువంటి శిరస్త్రాణము మనం ఏం చేయాలంటే చెప్పండి? ధరించుకోవాలి అంటూ ఉన్నాడు. కాబట్టి విశ్వాస ప్రేమ అనేటటువంటి కవచం ఉండాలా, రక్షణ నిరీక్షణ అనేటటువంటి శిరస్త్రాణం ఉండాలా. ఎవరికి? వెలుగు సంబంధం. ఇప్పుడు అందరూ ఏమి కవచం వేసుకొచ్చారు మీరంతా? చలేస్తుందని చెప్పి స్వెటర్, ఇదే కవచం, షీల్డ్ అంటారు. తలకు కూడా కప్పుకున్నారు మఫ్లర్. ఎందుకని? ఆ చలి లోపలికి వెళ్తుంది. మంచిదే. ఈ శీతాకాలము ఆ చలి వల్ల మనకి ఆరోగ్యం పాడవకుండా ఉండడానికి కొరకు ఈ బాడీకి స్వెటర్ అనే కవచము, ఈ తలకి ఆ మఫ్లర్ అనేటటువంటి షీల్డ్, దాన్ని హెల్మెట్ ధరించుకుంటూ వచ్చినారు. తప్పులే. అయితే వెలుగు సంబంధులు, ఆత్మీయమైనటువంటి బిడ్డలకు ఉండాల్సిన లక్షణాలు చెప్తా అంటున్నాడు. విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ. వీటిని మనం ఏం చేయాలంటే చెప్పండి? కలిగి ఉండాలి, ధరించుకుని ఉండాలి. ఈ రాత్రి ఈ కుటుంబము ఈ రీతిగా కృతజ్ఞతాస్తుతి కూడిక కలిగి ఉండడానికి కలిగిన కారణం ఏంటి అంటే, వారి జీవితంలో వారు కూడా ఏం చేయబడుతూ వచ్చినారు? ఒక రోజున వెలుగు సంబంధులుగా మార్చబడుతూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క రాకడ కొరకు ఒక మెళకువ కలిగినటువంటి, సిద్ధపాటు కలిగినటువంటి, మరి మెళకువతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. అంత మాత్రమే కాదు, విశ్వాస ప్రేమ అనే కవచము, రక్షణ నిరీక్షణ అనేటటువంటి శిరస్త్రాణమును ధరించి ఉంటూ వచ్చినారు. కాబట్టి ఆ హేతువును బట్టి వాళ్ళు ప్రభువుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. ఈ కూడికి ఈ రీతిగా బహిరంగంగా రోడ్డు మీద ఏర్పాటు చేయడానికి కలిగిన కారణం ఏంటంటే, ఇదిగో గ్రామస్తులారా,
ఇక్కడ కూర్చున్నటువంటి ఓ ప్రజలారా, లేకపోతే ఈ శబ్దాంతరం ద్వారా మీ ఇళ్లలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న వైఎస్ఆర్ కాలనీ ప్రజానీకమా, మీరు కూడా ఏం చేయబడాలా? వెలుగు సంబంధులుగా మార్చబడండి. ప్రభు యొక్క రాకడ కొరకు మెళకువ కలిగి ఉండండి. విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ అనేటటువంటి వాటిని మీరు కవచము, శిరస్త్రాణముగా మీరు ధరించుకోండి అనేటటువంటి సువార్త సందేశం వినిపించబడుతుంది స్నేహితుడా. సరే రండి, 4 మాటలు చెప్పి ముగించేస్తాను. మొదటి మాట ఏమంటున్నాడు? విశ్వాసము. ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ అంటుంది, నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. దేవుడు ఉన్నాడా అని అడుగుతారు చాలా మంది. ఉన్నాడా లేడా దేవుడు? ఉంటే చూపించంటారు. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మడమే విశ్వాసం. అంటే చూస్తేనే ఏం చేస్తానంటున్నారు వాళ్ళు? నమ్ముతానంటున్నారు. నీకు మైండ్ ఉందా? చెప్పండి, ఉందా మైండ్? చూపించలేవుగా. అట్లా నీకు మైండ్ లేదంటే ఊరుకుంటావా? ఇది కూడా అంతే. కాబట్టి విశ్వాసం అంటేనే నిరీక్షించబడు వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపమే విశ్వాసం. ఎట్లా వస్తుంది ఈ విశ్వాసము? బైబిల్ ఒక మాట రాయబడింది, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, వినుట వలన మీకేం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది అన్న. దేనిని గురించి వినాలా అంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వినడం వలన మనకేమొస్తుందంటే చెప్పండి? విశ్వాసం అండి. ఈ రాత్రి ఈ శబ్దాంతరం ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఆయన జన్మ వృత్తాంతము గురించి, ఆయన చేసినటువంటి లేదా ఆయన ఈ భూమి మీద జీవించిన జీవిత కాలాన్ని గురించి, లేదా ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి, లేదా ఆయన యావత్ మానవాళి కొరకే సిలువలో మరణించినటువంటి ఆ మరణ, భూస్థాపన, పునరుత్థానము గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడను గురించి, ఈ విషయాలన్నీనట మనం వింటూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు కూడా ఏమొస్తుందట? విశ్వాసం వస్తుంది. ఈ రోజున చాలా మంది అవి వినటానికి అంతగా ఏం చేయట్లేదు, ఇష్టపడట్లేదు. కాబట్టే యేసు ప్రభు వారి మీద విశ్వాసం అనేది వారికి ఉండట్లేదు. ఈ రాత్రి కుటుంబం కృతజ్ఞత స్తుతి కలిగి ఉండడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఒక రోజున వారు కూడా ఈ సువార్తను విన్నారు. వాళ్ళు యేసు ప్రభు వారు వారి పాపముల కొరకు సిలువలో చనిపోయినాడని, వారి కొరకే సమాధి చేయబడ్డాడని, వారి కొరకే మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచాడు అన్నటువంటి సువార్తని వారు విన్నారు. ఆ విన్నటువంటి మాటల యందు విశ్వాసముంచుతూ వచ్చినారు. ఇప్పుడు వారు విశ్వాసులుగా, వెలుగు సంబంధులుగా ఏం చేయబడుతూ వచ్చినారు? మార్చబడుతూ వచ్చినారు. కాబట్టి ఆయన గురించి మనం వినడం ద్వారా మనకేమొస్తుంది చెప్పండి? విశ్వాసం. ఎందుకు? అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలి చెప్పండి? ముందుకి వెళ్ళాలి. విశ్వాసం ద్వారానే ఒక వ్యక్తి ఆశీర్వాదంలోకి వస్తాడండి. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తా. అబ్రహాముని గురించి రాయబడుతూ వచ్చింది 24వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము బహుకాలము గడిచినటువంటి వృద్ధుడయ్యాడట. దేవుడు అతన్ని అన్ని విషయాలలో కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదించాడు. చెప్పండి, అబ్రహాము బహుకాలము గడిచినటువంటి వృద్ధుడైనప్పటికీ కూడా దేవుడు అతను అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి కలిగిన కారణం ఏమై ఉంటది అంటే, అబ్రహాము దేవుని యందు ఏముంచుతూ వచ్చినాడు? విశ్వాసం వచ్చినాడు. అందుకని అతను ఏం చేయబడుతూ వచ్చినాడు? విశ్వాసులకి తండ్రి అని పిలువబడుతూ వచ్చినాడు. ఏం చేసేవాడు ఒకప్పుడు అబ్రహాము? వాళ్ళ యొక్క ఊరు పేరేంటో తెలుసా మీకు? ఏంటి అబ్రహాము వాళ్ళ ఊరు పేరు? తెలుసన్నారు? అబ్రహాము వాళ్ళ ఊరు పేరే ఊరు.
ఊరు అనే ఊరిలో ఉండేవాడు అబ్రహాం. అక్కడి నుంచి వచ్చింది ఊరు. మీదే ఊరు అని అడిగేది. వాళ్ళ ఊరు పేరే ఊరు. ఏం చేసేవాడు అబ్రహాం ఆ ఊర్లో? ఏం పని చేసేవాడు? టాపీ పని చేసేవాడా? ఆ మట్టితో బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలు బుట్టలో పెట్టుకుని ఆ ఊరంతా బొమ్మలమ్మ బొమ్మలో అని బుట్టలో బొమ్మలు ఏం చేసేవాడు? అమ్మేవాడు. అంటే ఒకప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం వేటి మీద ఉంది? తను తయారు చేసుకున్నటువంటి బొమ్మల మీద. అట్లాంటి అబ్రహాముని దేవుడు ఒక రోజున పిలిచాడు. 12వ అధ్యాయంలో అంటాడు, అబ్రహామా నువ్వు లేచి నేను చూపించేటటువంటి దేశానికి వెళ్ళు. నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు అంటే వెంటనే మారు మాట్లాడకుండా అక్కడ 4వ వచనంలో రాయబడి ఉంటది, అబ్రహాము వెళ్ళెను. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? అక్కడికి అబ్రహాం ఏం చేసినాడట? వెళుతూ వచ్చా. అంటే విశ్వాసము ఎక్కడ తీసుకొచ్చింది ఆయన్ని? విధేయతలోనికి తీసుకొచ్చిందండి. విశ్వాసమే అతన్ని ఆశీర్వాదంలోకి తీసుకొచ్చింది. అన్ని చెప్పట్లేదు నేను, ఇది మొదటి మాట అయితే మళ్ళీ లాస్ట్ మాట చెప్తున్నా. 22వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాం అంటాడు, లేదా 22:1 నుంచి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు, అబ్రహామా ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించి, అబ్రహామా నీవు లేచి మోరియా దేశంలో నేను చూపించే పర్వతానికి వెళ్ళి నువ్వు ప్రేమించేటటువంటి నీకిష్టమైనటువంటి నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని నాకు సమర్పించాలన్నాడు. ఏమన్నాడు అబ్రహాము? మారు మాట్లాడలా. 5వ వచనంలో ఒక మాట ఉంటది, తన విశ్వాసానికి సంబంధించిన మాట. చూడండి ఏమన్నాడు అబ్రహాము? తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును ఆ కొండ మీదకి వెళ్ళి దేవునిని మొక్కి మరలా మీ వద్దకు మేము తిరిగి వచ్చేదమని చెప్పి. చాలే, ఇక్కడే అతని విశ్వాస పరీక్షలో పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఏమంటున్నాడు 5వ వచనంలో? మొదటి వచనంలో ఎక్కడికైనా బయలుదేరాడు అబ్రహాము? తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని ప్రభువుకి సమర్పించే దాని కొరకు బయలుదేరాడు. ఇప్పుడు 5వ వచనంలోకి వచ్చేసరికి పనివారితో అంటున్నాడు, మీరు ఇక్కడ ఉండండి, నేను ఈ చిన్నవాడు పర్వతం మీదకి వెళ్ళి దేవుణ్ణి ఏం చేస్తాం? మేము మొక్కుతామంటే ఇంగ్లీష్ లో వర్షిప్ అని ఉంది. దేవుణ్ణి ఏం చేస్తాం? మేము ఆరాధించి మళ్ళీ తిరిగి ఏం చేస్తాం? వస్తాము అన్నాడా, లేకపోతే వస్తాను అన్నాడా? వస్తాము అంటున్నాడు. ఎట్లా వస్తాడు? కుమారుడిని సమర్పించడానికి వెళ్తున్నవాడు అక్కడే ఉండిపోతాడు కదా, మరి ఎట్లా వస్తాడు? అక్కడే విశ్వాస పరీక్షలు అబ్రహాం ఏమవుతూ వచ్చినాడు? పాస్ అవుతూ వచ్చినాడు. మళ్ళీ మేము తిరిగి వస్తాం అన్నటువంటి నిశ్చయత, విశ్వాసము అబ్రహాము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ 16వ వచనము, 17వ వచనము, 18వ వచనాలు మీరు 22 అధ్యాయంలో చదివితే అక్కడ అంటాడు, అబ్రహామా నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని నాకు ఇవ్వడానికి నీవు వెనుదీయలేదు కాబట్టి భూమి మీద ఉన్న వారు అందరికంటే ఎక్కువగా నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఎట్లా వచ్చింది ఆశీర్వాదం చెప్పండి? ఏం చేశాడు అబ్రహాము? త్రూ ద ఫెయిత్ ఓన్లీ హి వాస్ బ్లెస్డ్. ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. అందుకంటున్నాడు పౌలు, మీరు వెలుగు సంబంధులు కాబట్టి మీరు విశ్వాసాన్ని కవచంగా ఉండాలి, ఎక్కడ కూడా విశ్వాసంలో వెనకడుగు వేయనే. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ శబ్దాంతరం ద్వారా మీ ఇళ్లలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ స్నేహితుడా, విశ్వాసమునకు కర్త ఆయన పేరే, హీఈస్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు ప్రభు వారి నందు నువ్వు కూడా విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసమే నిన్ను కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఆశీర్వాదంలోనికి తీసుకువెళ్తుంది, నడిపిస్తుంది. ఈ కుటుంబాన్ని దేవుడు అట్లా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఎట్లా? త్రూ ద ఫెయిత్. మన కష్టం ద్వారా కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టార్జితం వల్ల కానే కాదన్నాడు సామెతల మహాజ్ఞాని. కాబట్టి ఆయనే మనల్ని ఆశీర్వదించేవాడు. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు కూడా పొందాలి అంటే
నీ జీవితంలో కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నందు నువ్వేం చేయాలా? విశ్వాసం. అందుకని ఆ రోజున జైలు అధికారి అడిగాడు, పౌలు శీలల్ని ఆ ఊర్లో సువార్త చెప్తున్నారని కాళ్ళు చేతులు బొండలో వేసి బిగించేసి పడేస్తే వాళ్ళిద్దరు పాటలు పాడుతా ఉంటే భూకంపం వచ్చి చెరసాల పునాదులు బద్దలైపోయినాయి. అప్పుడు ఖైదీలందరూ పారిపోతే గవర్నమెంట్ నన్ను శిక్షిస్తుంది అని కత్తి తీసుకుని చంపుకుందాం అనుకున్నాడట జైలు అధికారి. అప్పుడు వెంటనే పౌలు అంటున్నాడు, అయ్యా మీరు అట్లాంటి పని చేయొద్దయ్యా, ఎవ్వరం వెళ్ళిపోలేదు, చూడండి మేమందరం ఇక్కడే ఉన్నాం, మీకేం ప్రమాదం లేదు, మీరు భయపడొద్దు, మీరు ఆత్మహత్య చేసుకోవద్దయ్యా అని జైలు అధికారితో చెప్పాడు. అప్పుడు చూశాడు జైలు అధికారి, నిజమే వీళ్ళెవ్వరూ వెళ్ళిపోలేదు. అప్పుడు జైలు అధికారి మారు మనసు పొంది పౌలు అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ఏమన్నాడు అప్పుడు పౌలు ఏమన్నాడు అప్పుడు? కొన్ని అవి తీసుకురా, ఇది తీసుకురా, అది చేద్దాం, ఇది చేద్దాం, ఆ పూజ చేద్దాం, ఈ యాగం చేద్దాం అన్నాడా? ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నందు నువ్వు విశ్వాసం ఉంచు చాలు, అప్పుడు నీవును నీ ఇంటి వారునేమవుతారు. విశ్వాసం ఎక్కడ తీసుకొస్తుంది చెప్పండి? రక్షణలోనికి తీసుకొస్తుంది. విశ్వాసం విధేయతలోనికి తీసుకొస్తుంది. విశ్వాసం ఆశీర్వాదంలోనికి తీసుకొస్తుంది. ఇంకా చాలా చెప్పచ్చు. విశ్వాసము ద్వారానే 100 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసున్న అబ్రహాము శారాలు బలము పొంది అంటాడు 4వ అధ్యాయం రోమాపత్రికలో. విశ్వాసం ఎక్కడ తీసుకొచ్చింది? వాళ్ళని బలవంతుల్ని చేస్తూ వచ్చిందండి. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారినందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందిన అనుభవంలో లేవేమో. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన ఓ కుటుంబమా, పౌలు అన్నాడు ఆ వచనంలో, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారినందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారినేమవుతారు? రక్షణ పొందుతారు. ఇది మొదటిది. చాలా సంగతులు ఉన్నాయి. వెలుగు సంబంధమైనటువంటి మనము విశ్వాసం నుంచి ఎక్కడికి వెళ్ళాలా? అధిక విశ్వాసము, అమూల్యమైనటువంటి విశ్వాసము, పవిత్రమైనటువంటి విశ్వాసము, పూర్ణమైనటువంటి విశ్వాసము, స్థిరమైనటువంటి విశ్వాసము. చాలా సంగతులు ఉన్నాయి. ఇలా ఈ విశ్వాసంలో స్టెప్ బై స్టెప్ మనం ఏమవ్వాలి? ఎదుగుతూ ఉండాలి. అంతేగాని విశ్వాసంలో వెనకడుగేయకూడదు. వెనకడుగేస్తే అదే విశ్వాసము అల్ప విశ్వాసము, అవిశ్వాసము, అసంపూర్ణమైన విశ్వాసము. ఈ యొక్క 5 ఉన్నాయి. మళ్ళీ F సిరీస్ లో ఇప్పుడు అది ఓపిక లేదు, ఇక పెట్టుకోవడానికి కూడా ఇది లేదు చెప్పడానికి. ఈసారి ఎప్పుడైనా చెప్తాను. F సిరీస్ లో ఈ యొక్క 5 విశ్వాసాలు, ఈ యొక్క 5 విశ్వాసాలు. కాబట్టి వెలుగు సంబంధులుగా మార్చబడిన వారేమో విశ్వాసంలో ఏమవుతూ ఉండాలి? మనము వృద్ధి పొందుతూ ఉండాలి. ఇంకెవరైతే వెలుగు సంబంధులుగా మార్చబడలేదో, ఇప్పుడైనా మీతోనే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నందు మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారేమవుతారు? రక్షించబడు. విశ్వాసమే స్వస్థతలో కూడా తీసుకెళ్తారు. మీరు వచ్చాడా? శ్రీనివాస్ గారు వచ్చాడా? ఆమె ఏం చేసిందట? మొత్తం ఏలూరు, విజయవాడ, వైజాగ్, హైదరాబాదు ఉన్న డాక్టర్లు అందరినీ తిరిగిందంట. అందరి దగ్గరికి వెళ్ళిందట. తగ్గిందా జబ్బు? తగల. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయట. తగ్గిందా జబ్బు? తగల. ఇప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా ఈ రోజు యేసుప్రభు వస్తాడు ఈ కాలనీకి, ఏం అవసరం లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచి చాలు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగును దాకినా గానీ నీకేమొస్తుంది? స్వస్థత వస్తుందమ్మా అన్న. జనరల్ గా మనమైతే ఏం చెప్పేవాళ్ళం చెప్పండి? మనమైతే ఏమనేవాళ్ళము? భలే చెప్పావులే, ఆగమ్ము, ఎన్ని డాక్టర్లు తిరిగా నీకేం తెలుసు? ఏలూరు, విజయవాడ, హైదరాబాదు, అమెరికా, ఆస్ట్రేలియా అన్ని తిరిగా నా ఆస్తి మొత్తం ఏమైపోయింది? అంత ఖర్చు అయిపోయింది. ఇంతమంది స్పెషలిస్టులు చూస్తే తగ్గంది ఆయన వస్త్రం చెంగు తాగితే తగ్గుతుందా? భలే చెప్పేవాళ్ళు ఆగు అనేవాళ్ళు. ఆమె ఏమంది? విశ్వాసం ఉంచింది. సరే అమ్మా, అట్లాగే మీరు చెప్పినట్లుగానే నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతానమ్మా,
ఆయనందు నేను నమ్మిక ఉంచుతానమ్మా అని విశ్వాసం ఉంచింది. ఆ రోజు రానే వచ్చింది. ప్రభు ఆ వీధిలోకి వచ్చాడు. వెనక నుంచి వెళ్ళింది. ఆయన అంగీని తాకింది. వెంటనే 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందంటండి ఆమె. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. 12 సంవత్సరాల నుంచి తిరగని డాక్టర్ లేడు. 12 సంవత్సరాల నుంచి ఆమెకున్న ఆస్తి మొత్తం కూడా అమ్మేసే అంత ఖర్చు పెట్టింది, కానీ ఆమె వ్యాధి ఏమవలేదు, తగ్గలేదు. ఇప్పుడు వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమె స్వస్థపరచబడింది. ఆశ్చర్యం వేసింది. భయంతో గడగడ వణికిపోతుంది. ఇప్పుడు ప్రభు అన్నాడు, కుమారి భయపడకు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, కాబట్టి సమాధానం గలదానవై వెళ్ళి. ఎట్లా వచ్చింది స్వస్థత? చొక్కాలు పట్టుకుంటే రాలేదు స్వస్థత. దాన్ని పట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ కోట్లు తీసేసి వాళ్ళ మీద వేస్తున్నారు. లేకపోతే కర్చీఫ్లు తీసేసి కర్చీఫ్ మీరు పెట్టుకుంటే మీకేం వస్తుంది? ఎందుకు వచ్చింది? నా ముక్కులో చీమిడంత చీది 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 కర్చీఫ్ నీకు ఇస్తే స్వస్థత కాదు వచ్చేది, మళ్ళీ నీకు అంటువ్యాధి వచ్చింది. ఏమన్నాడు ప్రభు? నా బట్టలు పట్టుకున్నావు కాబట్టి స్వస్థత వచ్చింది అన్నాడా? అనలా. నీ విశ్వాసమే నిన్నేం చేసింది? స్వస్థపరిచింది. కాబట్టి సమాధానం గలదానవై అంటే ఇప్పుడు విశ్వాసం ఎక్కడ తీసుకొస్తుంది? స్వస్థతలోనికి తీసుకొస్తుంది. అందుకన్నాడు పౌలు, విశ్వాసం అనే కవచం ఉండాలి ఎప్పుడు కూడా మనకి. అది ఎవరి మీద అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు అండి. కొంతమంది అతి తెలివిగా ఉపయోగించట్లు అంటారు, ఏమని? మా విశ్వాసం మాది, మీ విశ్వాసము మీది. ఇన్ని విశ్వాసాలు లేవు, ఒకటే విశ్వాసం. దేని మీద ఉంచాలని విశ్వాసము? విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు వాడైన యేసు మీద ఉంచాలి మన విశ్వాసము. అంతేగాని వాటి మీద ఉంచి మళ్ళీ సువార్త చెప్తే నువ్వే తెలియగలిగిన వాడివిగా మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది అంటే అది కరెక్ట్ కానే. చూడండి ఎన్ని సంగతులు ఉన్నాయి బైబిల్లో. ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు, బైబిల్ అంటుంది, ఆయనందు నమ్మిక ఉంచిన వాడు అన్నడు సిగ్గుపడడు. ఆయనందు నమ్మిక ఉంచువాడు సియోను కొండవలే కదలక నిత్యము స్థిరంగా ఉంటాడన్న. ఎన్ని మాటలో చెప్పాలంటే. కాబట్టి రాత్రి ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న స్నేహితుడా, ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నావు? ఈ లోక సంబంధమైన వైద్యులా, లోక సంబంధమైన మనుషులా, రాజులా, అధికారులా? అందుకనే ప్రభు అన్నాడు 118వ కీర్తన 8-9 వచనాలు, మనుషుల యందు నమ్మిక ఉంచేదానికంటే, రాజుల యందు నమ్మిక ఉంచేదానికంటే, అధికారుల యందు నమ్మిక ఉంచేదానికంటే యెహోవాను ఆశ్రయించి ఆయనందు విశ్వాసం ఉంచితే నీవు ధన్యుడవి, నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఇంకెంతకాలం మనుషులు నమ్ముకుంటావు? ఇంకెంతకాలం రాజుల్ని, అధికారుల్ని, లోకస్తులను నమ్ముకుంటావు బిడ్డ? వారి ద్వారా నీకేమాత్రము కూడా మేలు జరగదు. అందుకని ప్రభు అంటున్నాడు ఈ రాత్రి, విశ్వాసము అనే కవచం ఉండాలి. ఎట్లయితే నీకు చలి అయిపోకుండా, ఈ గుండెకి చలి లేకోకుండా, ఈ చలికాలం ఎక్కువ గుండె జబ్బులు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు గుండె జబ్బులు వస్తాయి తెలుసా? చలికాలము, చలికి లోపల ఉన్న రక్తనాళాలన్నీ బిగుసుకుంటాయి. చన్నీళ్ళు స్నానం చేయొద్దు. మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు కూడా చన్నీళ్ళతో బ్రష్ చేయొద్దు. కాళ్ళ మీద చేతుల మీద చన్నీళ్ళు వేసుకోవద్దు. తల మీద చన్నీళ్ళు పోయొద్దు. చన్నీళ్ళు పడితే ఆ చలికి ఏమవుతుందో తెలుసా? రక్తనాళాలన్నీ బిగుసుకుపోతాయి. ఎప్పుడైతే రక్తనాళాలు బిగుసుకుపోయినాయో బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ పంపింగ్ ఏమవుతుంది? బ్లడ్ కి ఆగిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ పంపింగ్ ఆగిపోయిందో హార్ట్ అటాక్ వచ్చి ఏమైపోతారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. తల మీద వేసుకుంటే మీ అందం బందరెళ్ళిపోద్దేమో అని చెప్పి తల మీద వేసుకోకుండా రాకండి. తల, చెవులు, ముక్కు మొత్తం ఏమవ్వాలా? క్లోజ్ అవ్వాలి. ఇంట్లో ఉన్నప్పుడు కాళ్ళకు కూడా సాక్స్లు వేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి 2 నెలలు కూడా. సో ఎందుకు వేసుకుంటున్నాం మనం ఇవన్నీ? ఇది ఒక కవచం. ఈ చలికాలం నా రక్తనాళాలు గడ్డగట్టుకుపోయి నా గుండె ఆగిపోయి నేను చనిపోకుండా ఉండాలి అంటే నాకేమో ఉండాలి? ఒక వెచ్చదనం ఇచ్చేటటువంటి స్వెటర్ ఉండాలి అనేది కవచం. అది చెప్పినాడు పౌలు.
ఆత్మీయమైనటువంటి జీవితంలో నువ్వు ప్రభు రాకడలో ఎదుర్కోవాలి అంటే, ఈ ఆత్మీయమైన జీవితం, విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నీకేం కవచం ఉండాలట? విశ్వాసము అనేటటువంటి కవచం ఉండాలి. అంటే దాని అర్థము, ఎక్కడ కూడా విశ్వాసం నుంచి మనం ఏమవ్వకూడదు, పక్కకి తొలగిపోకూడదు. ఆ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది, ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ విశ్వాసమే నిన్ను విధేయతలను తీసుకొస్తుంది, ఆ విశ్వాసమే నిన్ను చివరికి ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ఇదొకటి. రెండవది, ఇంకేం కవచం ఉండాలన్నాడు? ప్రేమ. మనం ఆరాధించే దేవుని పేరే ఏం పేరు చెప్పండి? యోహాను మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి అన్నాడు. అక్కడ ఫుట్ నోట్స్ లో పైన నెంబర్ వేసి తల మీద కింద రాశాడు ఏమని? దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే గాడ్ ఈజ్ లవ్, అంటే దేవుడే ప్రేమ. దేవుడు తప్ప ఇంకొక ప్రేమ అనేది ఈ లోకంలో లేనే లే. లోకంలో ఉన్నదంతా ఏంటది? అది స్వార్థం. అందుకని ప్రేమ అనేటటువంటి రెండక్షరాల పదానికి నిజమైనటువంటి నిర్వచనం ఏంటి అంటే త్యాగం, విశ్వాసం కాదు. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు త్యాగం, లవ్ ఈజ్ ఈక్వల్ టు సాక్రిఫైస్. మరి లోకంలో ఉన్నది ప్రేమ కాదు, స్వార్థం. అందుకనే చూడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నన్నే ఏం చేయాలా? నన్నే ప్రేమించాలి. నాతో కాకుండా నువ్వు ఇంకెవరితో మాట్లాడినా కూడా నాకు దక్కంది వేరెవరికి దక్కకూడదు కాబట్టి నీ ముఖం మీద ఏం చేస్తాను? నేను యాసిడ్ పోస్తాను, కత్తి పెట్టి నేనేం చేస్తాను? నేను పొడి చంపేస్తాను. అదేనా జరుగుతుంది బయట రోజు పేపర్లు? అదేనా జరుగుతుంది? అంటే ఇదేంటిది? ఇది స్వార్థం. ప్రేమ అంటే ఏముండాలా? త్యాగం ఉండాలి. దానికి నిజమైన నిర్వచనమే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకు రాయబడింది గాడ్ ఈజ్ లవ్, దేవుడే ప్రేమ. అందుకని ఈ బైబిల్లో 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,102 వచనాలు కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథానికి ఇలా జిప్పేసేసి దీనికి ఒక తాళం వేసేసామనుకోండి. ఇప్పుడు ఈ తాళం తీయడానికి ఒక వచనం ఉంది బైబిల్లో, దాన్ని తాళపు చెవి వచనం అంటారు తెలుగులో. ఇంగ్లీష్ లో కీవర్స్ అంటారు. ఏ వచనం? ఆ వచనము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఏమని రాయబడి ఉంది? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను. ఎందుకు ఆ వచనాన్ని కీవర్స్ అన్నారు? చూడండి, ప్రేమకి నిజమైన నిర్వచనం అక్కడ కనిపిస్తుంది. మొదటి లైన్లో అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ప్రేమించడం అంటే గురజాడ అప్పారావు గారు ఇట్లా అన్నారు, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనిషి. అంటే లోకంలో ఉన్న చెట్లు పుట్లని ప్రేమించలా దేవుడు. లోకంలో ఉన్నటువంటి మనుషులమైన మనము ఆయన స్వరూపంలో, ఆయన చేతులతో, ఆయన రూపంలో చేసుకున్నటువంటి మానవులమైనటువంటి మనల్ని ప్రేమించాడండి. మనల్ని ప్రేమించాడు అని అక్కడికి వదిలేస్తే ఆ వచనానికి అర్థం ఉండేది కాదు. లోక సంబంధమైన ప్రేమకి దేవుని ప్రేమకి పెద్ద తేడా ఉండేది కాదు. వచనాన్ని వదిలేశాడు అక్కడికి ఆపల. ఇప్పుడు కామా పెట్టి కంటిన్యూషన్ అంటున్నాడు, ఆయన ప్రేమించాడు కాబట్టే, ప్రేమకి నిజమైన నిర్వచనం త్యాగము కాబట్టే ఆయన ఒక్కగానొక్క కుమారుడు, ఆయన జనితైక కుమారుడు, ఆయన ఏకైక కుమారుడు, ఆయన ప్రియ కుమారుడు, ఆయన ప్రేమా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆ కలవరి శిలువలో మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన త్యాగం చేస్తూ వచ్చినాడు. అందుకనే ఆ ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమని మనం ఏం చేయాలి చెప్పండి? ఈ ప్రేమని రుచి చూసి తెలుసుకోవాలి. అందుకని బైబిల్ అంటుంది, అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనము ఆయనను ప్రేమించలేదు గాని ఆయనే మనల్ని ఏం చేశాడట? ప్రేమించాడంట.
మన పాపముల కొరకు తన ప్రియ కుమారుని ప్రాయశ్చిత్తార్థముగా అర్పిస్తూ వచ్చినాడు. ఇందులో ప్రేమ ఉంది అని రాయబడి. అంతగా ప్రేమించినాడు మానవుణ్ణి. ఆయన ప్రేమించాడు కాబట్టే మానవుని కొరకే మానవుడు పొందవలసిన శిక్ష అంతటినీ కూడా ఆయన శిలువలో భరిస్తూ వచ్చినాడు. అంత గొప్ప ప్రేమ యేసు ప్రభు వారి ప్రేమ. ఈ రోజున చాలా మంది ఆ ప్రేమను సరైన విధానంలో అర్థం చేసుకోలేక, ఆ ప్రేమ గురించినటువంటి అనుభవం లేక చాలా మంది ఇట్లా ఆయన విమర్శిస్తూ ఉన్నారు. ఏమని? 3 మేకులు బీక్కోలేనోడు వాడేం దేవుడురా, సిలువలో 3 మేకులు బీక్కోలేనోడు వాడేం దేవుడురా అని విమర్శిస్తున్నారు. ఆయన 3 మేకులు పీక్కోలేక సిలువలో లేడు కదా. 3 మేకులు పీక్కునేవాడు దేవుడైతే మరి 3 మేకులు కాదు, సాక్షాత్తు మరణాన్ని సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి వాడు, మరి ఆయన్నేమందాం? ఆలోచించు. ఈ భూమి మీద మహానుభావులు, అవతార పురుషులు, గురువులు అన్నవారందరూ కూడా భూమి మీద పుట్టారు, జీవించారు, చచ్చిపోయారు, సమాధిలోనే ఉన్నారు. యేసు ప్రభు ఒక్కడే సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవుడు. ఆయన ప్రాణము రోమా సైనికులో, యూదులో తీయడానికి అంత శక్తి వాళ్ళకి లేనే లేదు. అందుకనే యోహాను సువార్తలో అంటాడు, ఆయన బ్రతుకున్నప్పుడు నా ప్రాణము పెట్టుటకును నా ప్రాణము తిరిగి తీసుకొనుటకును నాకేముంది? అధికారము కలిగిన దేవుడండి ఆయన. ఎందుకు చనిపోయాడు? ఆ శిలువలో 3 మేకుల మీద ఎందుకు వేలాడుతున్న ఆకరక్తం బొట్టు వరకు రక్తాన్ని ఎందుకు గార్చినాడు? ఒకటే కారణం, నిన్నేం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఇంగ్లీష్ లో కోట్ ఇట్లా ఉంటది ఏమనంటే, ఐ ఆస్క్డ్ జీసస్, హౌ మచ్ డూ యూ లవ్ మీ? హీ ఆన్సర్డ్ దిస్ మచ్, దెన్ హీ స్ట్రెచ్డ్ అవుట్ ఆఫ్ హిస్ ఆర్మ్స్ అండ్ డైడ్. తెలుగులో చెప్తాను. ఒక భక్తుడు ఇట్లా అడిగాడట యేసు ప్రభుని. ఐ ఆస్క్డ్ జీసస్, యేసు ప్రభు నేను ఇట్లా అడిగాను, ఏమని? హౌ మచ్ డూ యూ లవ్ మీ? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభువా అని అడిగాడట. అప్పుడు హీ ఆన్సర్డ్ దిస్ మచ్, ఆయన ఇదిగో నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానని జవాబిచ్చాడట. ఎంతగా అంటే దాని తర్వాత లైన్లు అంటాడు, దెన్ హీ స్ట్రెచ్డ్ అవుట్ ఆఫ్ హిస్ ఆర్మ్స్, ఆయన 2 చేతులు ఇట్లా సిలువలో చాచి, he stretched out of his arms and died. నా ప్రాణం పెట్టునంతగా నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎవరండి అట్లా మనల్ని ప్రేమించేది? నువ్వు 8th క్లాస్ చదివేటప్పుడు, 9th క్లాస్ చదివేటప్పుడు, 10th క్లాస్ చదివేటప్పుడు, ఇంటర్ చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు సంవత్సరానికి ఒకడు చెప్తాడు నీకేమని? ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే నా ప్రాణం అంటాడు. ఇవన్నీ ఏంటివి? స్వార్థపూరితమైనటువంటి వ్యామోహాలే తప్ప త్యాగపూరితమైనటువంటి ప్రేమ కానే కాదు. ఆయన ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తూ వచ్చినాడండి. ఎవరు పెడతారు ప్రాణం నీ కోసము? నిన్ను కన్న తల్లిదండ్రులు నీ కోసం ప్రాణం పెట్టలేరు. నువ్వు కట్టుకున్న భర్త, భార్య నీ కోసం ప్రాణం పెట్టలేదు. నీతో ఒకే తల్లి కడుపులో పుట్టినటువంటి నీ రక్త సంబంధికి లేదా నీ తోబుట్టులు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. నీ ఇరుగు పొరుగు లేకపోతే వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకున్న వాళ్ళు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. స్నేహితుడా, యేసు ప్రభు వారి ప్రేమ ప్రాణం పెట్టునంతగా ప్రేమించిన ప్రేమ. ఆయన ప్రేమ కలువరి ప్రేమ, ఆయన ప్రేమ సిలువ ప్రేమ, ఆయన ప్రేమ దైవికమైన ప్రేమ, ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమలో మనం ఏం చేయాలో చెప్పండి? నిలిచి ఉండాలి. ఆ ప్రేమ అనేటటువంటి కవచాన్ని ధరించుకుని ఉండాలి. ఆ ప్రభువుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మనం ఆయన్ని ప్రేమించలేదట, ఆయనే మొదట మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ప్రేమిస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ప్రేమ! ఈ లోకంలో ఎవ్వరు మనల్ని అట్లా ప్రేమించిన వారు లేనే. ఈ లోకంలో ప్రేమ అంటే ఆ అమ్మాయి చక్కగా అందంగా ఉండాలా, వెనక మళ్ళీ ఆస్తి ఉండాలా, చక్కగా మంచి బెంజ్ కారులోనో దిగాల, అట్లాంటి వాళ్ళనే ఐ లవ్ యూ అని చెప్తారు, ప్రేమిస్తారు. మనం ఎక్కడున్నామట? ఒకప్పుడు పెంటకుప్ప మీద పడి ఉన్నామట. నడినెత్తి మొదలుకు నరికాల వరకు మనకు స్వస్థత కొంచెం కూడా లేదట.
ఇలాంటి పరిస్థితుల్లో చెడు తిరుగుతున్నటువంటి మనల్ని ప్రభు ఏం చేసినాడు? ప్రేమించిన ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడే ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వము మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. ఎందుకు వచ్చాడు? నశించిపోతున్నటువంటి మానవుణ్ణి వెతికి రక్షించడానికి. కాబట్టి మనల్ని ప్రేమించి, ఆ ప్రేమకి నిజమైనటువంటి నిర్వచనం త్యాగము కాబట్టి, ఆ శిలువలో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా మన అందరి యొక్క పాపముల కొరకై ఆ శిలువలో తన పరిశుద్ధమైనటువంటి, అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఏం చేసినాడు తెలుసా? ధారపోస్తూ వచ్చినాడు. ఇందులో ప్రేమ ఉంది. ఇక ఎంతకాలము ఆ ప్రభువుని ప్రేమించకుండా ఈ లోకాన్ని ప్రేమిస్తావు? లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. వీటిల్ని ప్రేమిస్తున్నాడు ఈ రోజున మానవుడు. అయితే బైబిల్ అంటుంది అవి పరలోకమందున్న దేవుని వల్ల కలిగినవి కానే కాదు. కొంచెం కిందకు వస్తే 17వ వచనంలో అంటాడు, లోకము, దాని ఆశ, దాని నటన, ఇవన్నీ కూడా ఏమైపోతాయట? గతించిపోతాయి. దేవుణ్ణి ప్రేమించేవాడే, దేవుని చిత్తమును జరిగించేవాడే నిరంతరం కూడా ఏమవుతాడట? నిలిచి ఉంటాడన్నాడు యోహాను మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 17వ వచనంలో. ఈ రాత్రి సహోదరులు వెంకటేశ్వరరావు గారు, యాకోబు గారు, రాహేలక్క, కీర్తి, రీతిక ఈ రీతిగా ఈ కృతజ్ఞత కూడి కలిగి ఉండడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఒక రోజున వారు ఈ ప్రేమామయుడైనటువంటి ప్రభువుని ప్రేమిస్తూ వచ్చినారు. ప్రభు యొక్క ప్రేమను వారు అర్థం చేసుకున్నారు. ఆ ప్రేమలో ఇన్ని రోజులు వారు కొనసాగుతూ వచ్చినారు. ఆ ప్రేమే ఈ రోజున వారిని ప్రభుకి కృతజ్ఞత చెల్లించడానికి ఏమవుతూ వచ్చింది? హేతు అవుతూ వచ్చింది. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వింటున్న స్నేహితుడా, ప్రభువును ప్రేమిస్తున్నావా? ఈ శబ్దాంతరం ద్వారా మీ ఇళ్లలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న స్నేహితులారా, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను అర్థం చేసుకున్నావా? ఆ ప్రభు యొక్క ప్రేమ వార్తకి నువ్వు లోబడుతున్నావా? ఆయన అన్నాడు, సిలువలో 2 చేతులు చాచట, దినమెల్లా కూడా లోబడినోళ్ళని ప్రజల వైపు తన 2 చేతులు చాచి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని తన ప్రేమ ఆహ్వానం ఇస్తున్నాడండి. ఆ ప్రేమ వార్తను అంగీకరిస్తున్నావా? ఆ ప్రేమామయుడైనటువంటి ప్రభు యొక్క ప్రేమ దగ్గరికి వస్తున్నావా? ఆలోచన చేయి. కోళ్ల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము మానవుని పాపమును తీసివేయడం అసాధ్యమని నిన్ను ప్రేమించిన ప్రభువే తన స్వంత రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు సిలువలో, అది ప్రేమ. అది సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఇది 2. 3 ఇంకేమన్నాడు? రక్షణ. ఇట్స్ హెల్మెట్ అన్నది కదా. బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది చెప్పండి? నేను ఈ మధ్య 2-3 కేసులు చూసినాను. అప్పుడు మీకు చెప్పాను ఒకసారి, నేను పోయిన సంవత్సరం వాచ్నైట్ సర్వీస్ మా చర్చిలో ఒక పిల్లోడు కింద పడ్డాడు. దెబ్బలేం తగలలేదు కానీ వాడికి ఇదైంది, పిచ్చోడైపోయాడు అని. మీరందరూ ప్రార్థన చేశారు, వాడు బతికాడు పాపం. ఈ మధ్య నేను 2-3 కేసులు చూసినాను. అన్ని ఏ కేసులు ఏంటంటే, బండి మీద నుంచి కింద పడ్డారంట. అసలు ఎక్కడా దెబ్బలు లేవు, ఒంటి మీద ఎక్కడా దెబ్బలు లేవు, కానీ ఇంటర్నల్ గా తలకేదు తగిలింది, పైన దెబ్బ లేదు, ఇంటర్నల్ గా లోపల ఏమవుతుందట? బ్లీడింగ్ అవుతుంది. వెంటనే వాళ్ళు ఏమైపోతున్నారు? కోమాలోకి, ఇంతవరకు రాల స్పృహలోకి. నువ్వు వెళ్ళకు, వెనకబడతావు, లోపలికి వెళ్ళు. మరి పొద్దునుంచి ఏం ప్రార్థనలు చేశావో మరి. నువ్వు వెళ్తున్నావు కోమాలో. అందుకని తలకి ఏముండాలి? ఎప్పుడు కూడా హెల్మెట్ ఉండాలి. పోలీసు వాళ్ళకి భయపడి హెల్మెట్ పెట్టుకోవద్దు మీరు. నీ సేఫ్టీ కోసం నువ్వేం చేయాలా? తలకి హెల్మెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బైబిల్ ప్రకారము ఏ హెల్మెట్ కలిగి ఉండాలంటున్నాడు పౌలు? రక్షణ. ఈ రక్షణ అనే హెల్మెట్ ఉండాలని తలకి. ఇది లేకపోతే నువ్వు కూడా ఏమైపోతావు? కోమాలోకి వెళ్ళిపోతావు, దెబ్బ తగిలితే. జాగ్రత్త. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు వారు? ఏంటి క్రిస్మస్ అంటే? సాక్షాత్తు దేవుడే
మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన రోజే క్రిస్మస్. పోయిన సంవత్సరం క్రిస్మస్ గురించి చెప్పినాను. ఏమని చెప్పినాను? ఆయన ఇమ్మానుయేల్, ఆయన మనకి తోడుండేవాడు అని చెప్పాను నేను. ఇప్పుడు ఏంటి క్రిస్మస్ అంటే? దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగొచ్చు. ఎందుకు వచ్చాడు దేవుడు మానవుడిగా భూమి మీదకి అంటే మత్తయి సువార్త 1:21 దేవత యోసేపుతో అంటున్నాడు, యోసేపు నీ భార్య అయిన మరియా ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెడతావు? రక్షకుడు అని అర్థం ఇచ్చేటటువంటి యేసు అనే పేరు పెడతావు. చెప్పండి, యేసు అనే 2 అక్షరాల పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. అంతేగాని తక్కువ కులం వాళ్ళ దేవుడు అని తప్పుగా అనుకోమాక. యేసు అంటే తక్కువ కులం వాళ్ళ దేవుడు కాదు. యేసు అనే 2 అక్షరాల పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడండి. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానే, నా మటుకు నేను కూడా మీకు మాదిరే పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినోడిని కాదు. నేను కూడా ఒక హైందవ ధర్మంలో ఒక నిష్ట కలిగినటువంటి విగ్రహారాధన భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడనే. నేను పుట్టినప్పుడు కూడా నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రామకృష్ణ. నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా షిరిడి సాయిబాబే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని వాదించినటువంటి వాడను. హైందవ ధర్మంలో ఒక ఉన్నతమైన కులంలో పుట్టామన్నటువంటి అహం గర్వమేమో యేసుక్రీస్తు అన్నా, యేసుక్రీస్తుకి సంబంధించిన మనుషులన్నా అసహించుకునేవాడిని. నేను కూడా మీకు మాదిరిగా యేసు అంటే తక్కువ కులానికి చెందిన వాళ్ళ దేవుడు అనుకునేవాడిని. ఎందుకంటే నా చిన్న వయసు నుంచే, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచే మా తాతయ్య గారు పీడబ్ల్యూడీలో వర్క్ చేసేవాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసేవాళ్ళు కాబట్టి మా ఇంట్లో 2 పాలేరులు ఉండేవాళ్ళు. ఒక అతని పేరు కృపానందం, ఒక అతని పేరు యేసుపాదం. అప్పుడు నేను అనుకునేవాడిని అంత చిన్న వయసులోనే, కృపానందం యేసుపాదం అంటే వీళ్ళు తక్కువ కులానికి చెందిన వాళ్ళు, వీళ్ళ దేవుడు యేసు ప్రభు అని అనుకునేవాడిని చిన్న వయసులో. ఇదిగో ఇప్పుడు నా మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తూ వచ్చాడు. భక్తిహీనత చేత ఆరిపోయినటువంటి నా దీపాన్ని వెలిగిస్తూ వచ్చినాడు. ఇప్పుడు నేను అర్థం చేసుకున్న మాట, యేసు అనే 2 అక్షరాల పదానికి అర్థం ఏంటి అంటే రక్షకుడు. నన్ను కూడా రక్షించడానికి ఈ భూమి మీద మానవుడిగా దిగి వచ్చినటువంటి రక్షకుడైనటువంటి దేవుడు యేసు. దేని నుంచి రక్షణ? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా, whoever he may be, అతను ఎవరైనప్పటికీ కూడా 7 ప్రాముఖ్యమైన విషయాల నుంచి రక్షణ అవసరం. ఏంటా 7 విషయాలు? 1 లోకము, 2 పాపము, 3 శాపము, 4 మరణము, 5 నరకము, 6 ఉగ్రత, 7 తీర్పు. ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుంచి ప్రతి మానవుణ్ణి కూడా రక్షించడానికి కొరకే రక్షకుడైనటువంటి దేవుడే ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వము మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏంటో కాదు స్నేహితుడా, రక్షకుడైన దేవుడు భూమి మీదకి వచ్చాడు. మీరు ఇలా అడగచ్చు నన్ను, పాస్టర్ గారు దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటండి? దేవుడు ఆ దేవరాజ్యంలోనే, ఆ స్వర్గరాజ్యంలోనే, ఆ పరలోక రాజ్యంలోనే ఉండొచ్చు కదండి అంటే, నశించిపోతున్న మానవుణ్ణి వెదకి రక్షించడానికి కొరకు దేవుడే ఏమవుతూ వచ్చినాడు? మానవుడయ్యా, మనుష్య శరీరాన్ని ధరించుకుంటూ వచ్చినాడు. అందుకనే లూకాసు వార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకు మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. తిమోతి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందటకే ఆయనను పంపించను గాని ఉగ్రత పొందడానికి కానే కాదు. ఈ మాటలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అంటే ఆయన ఒక్కడే రక్షకుడు. ఆ శిలువ బలియాగం ద్వారా ఈ రోజున రక్షణ కార్యాన్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన సమాప్తం చేసినాడు. నీ కొరకు రక్షణ కార్యం సిద్ధపరిచినాడు. నువ్వు ఇంకేం చేయాల్సిన అవసరంలా. పాస్టర్ గారు మేము కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలండి అంటే, ఏం చేయాల్సిన అవసరంలా. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఏం చేస్తాడు? ఆయన నిన్ను కూడా రక్షిస్తాడు. ఒకవేళ మీరు ఏమైనా అనుకుంటున్నారేమో, బట్టలు పెట్టాలేమో, లేకపోతే ఇవేమైనా సమర్పించుకోవాలేమో, అవి ఇవ్వాలేమో, అవి కొట్టాలేమో, ఇన్ని ప్రదక్షిణాలు చేయాలేమో, ఇన్నిసార్లు జరగాలేమో అనుకుంటున్నావు. ఏం చేయాల్సిన అవసరంలా.
సూక్ష్మంలో మోక్షం. అంటే ప్రభు నందు విశ్వాసం ఉంచితే చాలట, నువ్వు కూడా రక్షణ పొందుతావు. ఇంకెంతకాలం రక్షణ లేని వ్యక్తిగా బ్రతుకుతావు? ఇప్పుడు కాదు ఏప్రిల్ కాదు మే తర్వాత జూన్ అనుకుంటా ఉంటే అసలు డిసెంబర్ గడుస్తుందో లేదో ఆలోచించు. చెప్పండి. బైబిల్ అంటుంది మానవుని జీవితము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది మానవుని జీవితం. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ద్రాసు మీద ధూళి లాంటిది మానవుని జీవితం. రాలిపోయే పువ్వు లాంటిది మానవుని జీవితం. వాడిపోయే గడ్డి లాంటిది మానవుని జీవితం. చేద నుండి జారే నీటి బిందువు లాంటిది మానవుని జీవితం. సాగిపోయే నీడ లాంటిది మానవుని జీవితం. ఓటి కుండ లాంటిది మానవుని జీవితం. రేపు మంది గాని. అందుకని బైబిల్ అంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. జాగ్రత్త అండి. ప్రభు అన్నాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు, మార్చి 16:16లో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అంటే ఏ రోజునైతే యేసు ప్రభు రక్షకుడైన దేవుడు అని నువ్వు నమ్మావో, యేసు ప్రభు ప్రేమ కలిగినటువంటి దేవుడు అని నువ్వు నమ్మావో, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా పాపాల కొరకు కూడా సిలువలో తన ప్రాణం పెట్టాడు, నా కొరకే ఆయన సమాధి చేయబడ్డాడు, నా కొరకే ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచాడు, నా కొరకే ఆయన మళ్ళీ రాబోతున్నాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్మావో, నమ్మిన వెంటనే నువ్వు చేయాల్సిన పనేంటి? అది నమ్మి బాప్తిస్మము పొందినవాడు. నేను డిసెంబర్ నెల 2వ తారీఖు 2001 సంవత్సరం ఆదివారం రోజున యేసు ప్రభు నిజమైన దేవుడు నా కొరకు చనిపోయినాడని నేను నమ్మాను. ఎందుకంటే నా జీవితంలో మొదటిసారి మందిరానికి వెళ్ళింది ఆ రోజే. ఆ రోజు ఆరాధన జరిగే సమయంలో దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చినాడు, నా పాపాలన్నీ క్షమించిన దర్శనం. ఆ రోజు నమ్మాను. నమ్మిన తర్వాత ఒక 10 ఏళ్ళకి తీసుకుంటాలే, ఏప్రిల్లో తీసుకుంటాలే, మేలో తీసుకుంటాలే అనలేదు అక్కడ నీకులాగా. నమ్మి నేను అన్నాను, నాకు బాప్తిజం ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా వచ్చే నెల 20వ తారీఖు ఆదివారం రోజున మొత్తం ఒక 17 మంది సిద్ధపడ్డారు, అప్పుడు నీకు కూడా ఇస్తాం బాప్తిజం అన్నారు. సరేనండి అని ఈ 6 వారాలు ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఒక నిశ్చయిత ఇచ్చినాడు. జనవరి నెల 20వ తారీఖు 2002వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బహిరంగముగా బాప్తిస్మం, ముంచుడు బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తారు. నమ్మిన వెంటనే ఏం చేయాలా? అయితే వాడే ఏమవుతాడు? రక్షించబడతాడు. కాబట్టి జాగ్రత్త. బైబిల్ అంటుంది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకోలేవు. జాగ్రత్త. ఏ రక్షణ అంటే ఈ రక్షణ గొప్ప రక్షణ. ఇట్స్ ఎ గ్రేట్ సాల్వేషన్. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ సాల్వేషన్. గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణని నువ్వేం చేయొద్దు? నిర్లక్ష్యం చేయొద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు, తప్పించుకోలేవు. జాగ్రత్త. సమయం ఉండగానే, ఇంకా నీలో ప్రాణం ఉండగానే ప్రభు ఇచ్చేటటువంటి రక్షణని మనం ఏం చేసుకోవాలా? సంపాదించుకోవాలి. నువ్వు కూడా రక్షణ పొందాలా? నువ్వు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బహిరంగముగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలా? అప్పుడు నీ తలకేమొస్తుంది చెప్పండి? శిరస్త్రాణం, హెల్మెట్. అది లేకపోతే శత్రువు ఈజీగా నిన్నేం చేస్తాడు? పడగొట్టేస్తాడు. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దండి, అజాగ్రత్తగా ఉండొద్దు. దీనికి ఏమి వయసుతోనో, చదువుతోనో, మీరు చేసేటటువంటి వృత్తితోనో సంబంధం లే. వయసు దగ్గరకు వచ్చేసరికి మీకు పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి తెలుసా తెలీదా? ఇది చేస్తే పెద్దోళ్ళు ఇంట్లో కొడతారు కాబట్టి నేను ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అన్న సంగతి తెలిసే బ్రతుకుతున్నారా? లేకపోతే తెలియక ఏదో మా అమ్మాయి తెలియక వాడితో పోయిందిలేండి ఏమనుకో మాకండి అన్నట్లు బతుకుతున్నారా?
చెప్పండి, తెలుసుగా. ఆ. తెలిస్తే చాలు మీరు రక్షణ పొందడానికి అర్హులే. ఇంకేంటి, దానికి ఏదో 10th పాస్ అవ్వాలి, లేకపోతే డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే మీకు బాప్టిజం ఇస్తామని చెప్పి ఎవరైనా చెప్పినారా? బైబిల్ ఎక్కడ ఉందా? మీ చదువు మీ వృత్తితో సంబంధం లేదు. బాప్టిజం పొందడానికి ఏంటి అర్హత? ఒకటి, నీ మనస్సు ఏమవ్వాలి? మార్చుకోవాలి. 2, నీ జన్మ కర్మ పాపములన్నీ కూడా, పాపములు క్షమించడానికి అధికారం కలిగిన యేసు ప్రభు వారి దగ్గర ఒప్పుకుని ఏం చేయాలి? విడిచిపెట్టి క్షమాపణ పొందాలా. ప్రభు క్షమించాడన్నటువంటి నిశ్చయత, కన్ఫర్మేషన్ ఉండాలా. 3, మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందాల. అప్పుడు 4వ స్టెప్ బాప్టిజం తీసుకో. 5వ స్టెప్, అప్పుడు బాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు 5 స్టెప్స్ ఇవి. ఎక్కడున్నాయి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38 నుంచి 42 వరకు ఉన్న 5 వచనాల్లో 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ 5 నువ్వు ఫాలో అయితే చాలు, నువ్వు కూడా బాప్టిజం తీసుకోవడానికి అర్హుడివే. అంతే, ఇవే అర్హతలు. అంతేగాని వేరే వేరే ఏం కాదు. కాబట్టి ఇప్పుడైనా సిద్ధపడండి. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. పొద్దు నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీకు రక్షణ అనే శిరస్త్రాణం కలిగి ఉండాలని చెప్తున్నాడు ప్రభు. ఉందో లేదో పరీక్షించుకోండి. ఈ రాత్రి సహోదరులు వెంకటేశ్వరరావు గారు, యాకోబు గారు, రాహేలు గారు, రీతిక ఈ కుటుంబం ఆధారం చేసుకుని కృతజ్ఞత కలిగి ఉండడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినానే 7 సంగతులు: లోకము, పాపము, శాపము, మరణము, నరకము, ఉగ్రత, తీర్పు. 7 విషయాల నుంచి వారు కూడా ఏం చేయబడుతూ వచ్చినారు చెప్పండి? రక్షించబడుతూ వచ్చినారు. దేవుడిచ్చేటటువంటి రక్షణను సంపాదిస్తూ వచ్చినారు, రక్షణ పొందుకుంటూ వచ్చినారు. లేదా ఇక్కడ చెప్పినట్లుగా రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకుంటూ వచ్చినారు. కాబట్టి ప్రభువుకి కృతజ్ఞత. ఆఖరిగా 4వ మాట ఏమన్నాడు? నిరీక్షణ. నిరీక్షణ అనే హెల్మెట్ కూడా మనకి ఆ అధ్యాయంలో యువతలు అంటాడు, 4వ అధ్యాయంలో, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరేం చేయొద్దు, దుఃఖించొద్దంట. నిరీక్షణ, ఇట్స్ ఎ హోప్. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా మత గ్రంథాలు ఉన్నాయి. కానీ ఏ మత గ్రంథంలో లేనటువంటి పదము కేవలం బైబిల్లో మాత్రమే ఉన్న ఒకే ఒక్క పదం ఏంటో తెలుసా? నిరీక్షణ. దే డోంట్ హ్యావ్ ద హోప్. అందుకనే మీరు చూడండి, వీధుల్లో సువార్త చెప్పేటప్పుడు, అయ్యా ఇది యేసుక్రీస్తు ప్రభువాని గురించిన పత్రిక, దీన్ని చదవండి, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించండి. ఒక రోజున ప్రభు ప్రత్యక్షమైతే, లేకపోతే ఈ లోపు మీ ప్రాణం పోతే మేము స్వర్గానికి వెళతారండి, నరకం నుంచి తప్పించబడతారండి అంటే వాళ్ళు ఏమంటారు? పాస్టర్ గారు, చచ్చిపోయిన తర్వాత స్వర్గమో నరకమో, చచ్చిపోయిన తర్వాత తక్కిడో బెక్కిడో ఎవరు చూశారు పాస్టర్ గారు? మనం ఏమైనా చూసొచ్చాం వెళ్ళి? కాబట్టి బ్రతుకున్నప్పుడే మనం ఏం చేయాలా? బ్రతుకున్నప్పుడే మనం తాగాల, బ్రతుకున్నప్పుడే మనం ఊగాల, బ్రతుకున్నప్పుడే మనం తినాలా, బ్రతుకున్నప్పుడే. అందుకనే ప్రభుత్వాలు కూడా పెట్టారు. అమ్మకేమో చెప్పండి, తీసుకున్నారుగా 13,000. అమ్మకేమో 100, తల్లికేమో 100, తండ్రికేమో చెప్పండి, అది పెట్టలేదా? భలే దానిలాగా ఉన్నావులే నువ్వు. తల్లికేమో 100, తండ్రికేమో 100. అంతేనా కాదా చెప్పండి? తల్లికి 100 తీసుకుని మీరేమో ఇక ఆ మీషోలో, వాటిలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇక ఏది ఉంటే అవి పెట్టి కొంటా ఉన్నారు మీరు. ఆడికే 13,000 స్కూల్ ఫీజు కట్టండి అని చెప్పిస్తే మీకు వాటితో అవి కొనుక్కుంటున్నారు మీరు. తండ్రి ఏం చేస్తున్నాడు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చి మళ్ళీ అది కూడా ప్రభుత్వమే పెట్టిందిగా పథకం. ఏం పథకం అది? తండ్రికి ఇంధనం. సాయంత్రం వస్తా వస్తా సంపాదించిన డబ్బులన్నీ వాళ్ళ గట్టి వస్తున్నాడు. ఇక ఇంట్లో భార్య ఏమి తింటది, పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఏం చేయట్లేదు చెప్పండి, ఆలోచించట్లా. ఎందుకని? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతామో. కాబట్టి బ్రతుకున్నప్పుడే ఏం చేయాలా?
ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. జాగ్రత్త మానవుడా, ఒక మనిషి చనిపోయిన తర్వాతే అసలైన జీవితం ప్రారంభం అవుతుంది, గుర్తుపెట్టుకో. అది బైబిల్ సెలవిస్తుంది. చచ్చిపోయిన తర్వాత తక్కడో బెక్కడో స్వర్గమో నరకం ఎవరు చూసొచ్చారు అన్నావు కదా నువ్వు. చూసొచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన స్వర్గాన్ని విడిచి దిగొచ్చినాడు భూమి మీదకి. స్వర్గంలో ఏముంటుందో తెలియజేసిన వాడే యేసు ప్రభు. స్వర్గానికి ఒక మనిషి, భూమి మీద ఉన్న మానవుడు స్వర్గానికి ఎట్లా రావాలో నేర్పించినటువంటి పుస్తకమే బైబిల్ గ్రంథం. కాబట్టి చనిపోయిన తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు కదా అని భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎంజాయ్ చేస్తానని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోమాక. నీ భార్యా పిల్లలు అనాథలు అవుతారు. మందు తాగడం, సిగరెట్లు తాగడం, సినిమాలు చూడటం. ఒకసారి నీకు చెప్పండి, చిరంజీవి గారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీ సినిమా ఫస్ట్ షో చూస్తానండి నేను. ఇప్పుడు మాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులైన, అప్పులైన, నువ్వు ఇన్ని కోట్లు గడించావు కదా, అన్ని కోట్లు వద్దులేరా, మాకు 1,00,000 రూపాయలు ఇవ్వు చాలు, నేను నీ వీరాభిమానిని అని చెప్పి చూద్దాం. ఇస్తాడేమో. ఇస్తాడా? మరి వాడి కోసం ఎందుకంటే మీరు డబ్బులు తగలేసుకుని సినిమాలకు వెళ్ళటం ఎందుకు, ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు, పాలాభిషేకం అని ఫ్లెక్సీల మీద పాలు పోయడం ఏంటి? ఇదంతా పిచ్చి అనిపించట్లేదా? చెప్పండి. మనం కొట్టుకోవడం, మనం డబ్బులు వేస్ట్ చేసుకోవడమే తప్ప వాళ్ళు మనకి ఏమి ఒక్క రూపాయి కూడా ఏం చేయలేరు, సహాయం చేయనే. సినిమా అంటేనే ఏంటి? రంగస్థలం. రంగస్థలం అంటే తెలుసా మీకు అర్థం? రంగస్థలం అంటే రంగస్థలం, సినిమా జీవితం రంగస్థలం, క్రైస్తవ జీవితం రణస్థలం. రంగస్థలం, రణస్థలం ఏంటి రెండిటికి వ్యత్యాసము? రంగస్థలం అంటే అర్థం చెప్పన? రంగస్థలం అంటే ముఖానికి ఒంటికి రంగులు పూసుకుని యాక్టింగ్ చేసే స్థలం రంగస్థలం. రణస్థలం అంటే ఇదిగో వాక్యం అనే ఖడ్గం చేతబట్టుకుని శత్రువు మీద పోరాడేటటువంటి యుద్ధ భూమి రణస్థలం. దేవుడు మనల్ని రణస్థలంలో నిలబెట్టినాడు, రంగస్థలంలో కాదు. అందుకన్నాడు దావీదు, యుద్ధము యెహోవాదే. రంగస్థలంలో రంగులు పూసుకుని యాక్టింగ్ చేసే వాళ్ళ కోసము మీ భార్యా పిల్లల్ని అనాథలు చేయొద్దు. దేవుని కోసం నిలబడండి, దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించండి. ఒక రోజున దేవుని రాజ్యానికి వెళతామన్నటువంటి నిరీక్షణ కలిగి బ్రతకండి. అది మీ ఆత్మీయ జీవితానికి క్షేమమండి. లేదు పాస్టర్ గారు, తాగితే మాకు చాలా బలం వస్తుందండి, మందు తాగితే అసలు మాకు 1000 ఏనుగుల శక్తి వస్తుందండి, అసలు మేము మందు తాగితే ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్ని మేము మర్చిపోయి చాలా సుఖంగా సంతోషంగా ఉంటామండి అని చెప్పండి, చూద్దాం. మేము కూడా తాగుతాం రేపటి నుంచి. చెప్పండి, తాగితే శక్తి వస్తుందా? ఒకసారి LFT అని లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటది. ఒకసారి ఆ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ తీసుకురా, చెప్తా నీ లివర్ ఎట్లుందో, తాగి ఏమైపోయిందో నీ లివర్. తాగితే నీ లివరు, నీ ఊపిరితిత్తులు, నీ గుండె ఇవన్నీ పాడైపోయి నిన్ను నమ్ముకుని వచ్చిన నీ భార్య, నీ పిల్లలు అనాథలు అవుతారే తప్ప నీకేం బలం రాదు స్నేహితురా. ఇది వాస్తవం. సినిమాల మీద మోసు పెట్టుకుని వెళితే నీ డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప వాడు 1 రూపాయి నీకు ఆపదలో నీకు సహాయం చేయలేడు. నువ్వెవరో కూడా వాడికి తెలియదు. ఏం అభిమానం అది? వాడు ఏమైనా నీ కోసం ప్రాణం పెట్టినాడా? ప్రాణం అవసరంలా. ఒక పూట అన్నం పెట్టమని ఇంటికి పిలిచి చూద్దాం, ఏ హీరో పెడతాడో చూద్దాం. దొంగలు వాళ్ళు. కోట్లు డబ్బు సంపాదించుకుని వాళ్ళ పిల్లలు వాళ్ళే విదేశాల్లో సుఖపడుతున్నారు. మీలాంటి అమాయకులు బలైపోతున్నారు. ఎందుకు అలాంటి దొంగల కోసమా మీరు కష్టపడిన సొమ్మంతా వృధా చేసుకునేది? మీకోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభువా. అలాంటి ప్రభు మీద అభిమానం పెంచుకోండి, అలాంటి ప్రభువుని ప్రేమించండి, ఆ ప్రభువులో నిరీక్షణ కలిగి బ్రతకండి, ఆ ప్రభు ఇచ్చే రక్షణ సంపాదించండి. ఒక రోజున ఇదిగో ఈ సన్నాసులు కనీసం వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లరు మిమ్మల్ని. ఈ దేవుడు ఆయన ఉండేటటువంటి ఆ స్వర్గరాజ్యము, మోక్షరాజ్యము, ఆ నిత్య రాజ్యంలోనికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడండి ప్రభు. అందుకని బైబిల్ అంటుంది శుభప్రదమైన నిరీక్షణ. హెబ్రీ పత్రికలో పౌలు అన్నాడు శ్రేష్టమైన నిరీక్షణ. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 అధ్యాయం 3-4 వచనాల్లో
పేతురు అన్నాడు, జీవముతో కూడిన నిరీక్షణ. ఇంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడు ప్రభు. ఆ నిరీక్షణను మనం ఏం చేసుకోవద్దు, పోగొట్టుకోవద్దు. ప్రభులో నిరీక్షణ కలిగి ఉండండి. ఒక రోజున ప్రభు వస్తే ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడు, ఆయనతో పాటు తీసుకువెళ్తాడు. అది ప్రభు వాగ్దానం చేసినాడు. ఏమని? మీ హృదయములను కలవరపడనివ్వమాకండి, వెరవనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు గలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగా నేను వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను. ఎక్కడికి? నేనుండు స్థలములో, ఆయన ఉండే స్థలంలో తీసుకెళ్తాను. ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొన్ని కోట్ల మంది దేవదూతల చేత ఆరాధించబడుతున్న ప్రభు చెప్పిన మాట. ఈ సినిమా వాళ్ళలో ఒక్కడిని చెప్పమనండి, అబ్బాయి నువ్వు ఫస్ట్ టికెట్ కొని వచ్చావంటగా నా దగ్గరికి, నువ్వేనట్టుగా ఇంత 50 అడుగులు ఫ్లెక్స్ పెట్టింది నువ్వేనట్టుగా, దీని మీద 100 లీటర్లు పాలు పోసావంటగా, మీ వాళ్ళరా మా ఇంటికి వెళ్దాం రా, మా ఇంట్లో భోంచేసి ఈ రాత్రికి మా ఇంట్లోనే పడుకుని 2-3 రోజులు ఉండి వెళ్దు కానీ రా అని ఒక్క సన్నాసిని చెప్పమనండి చూద్దాం. ఇట్లాంటి సన్నాసుల కోసమా మీరు పాకులాడేది? దొంగలండి వాళ్ళు, ఆర్థిక నేరస్తులు వాళ్ళు, మీ కష్టము మీ రక్తం అంతా పీల్చుకు తినేటటువంటి దొంగల వాళ్ళు. కానీ ప్రభు తన రక్తాన్ని ఆఖరి రక్తం బట్టు వరకు మీకోసం దారిపోసినాడు. ఆయన అన్నాడు, ఒకరోజు నేను వస్తాను, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నేను ఇచ్చే రక్షణని సంపాదిస్తారో, ఎవరైతే మళ్ళా నేను వస్తానని నిరీక్షణ కలిగి ఉంటారో, వాళ్ళని నేనుండే స్థలం, మళ్ళీ వేరే స్థలం కాదు, అంటే నేను ఎక్కడ ఉంటానో వాళ్ళని కూడా ఏం చేస్తాను, అక్కడే కూర్చోబెడతాను. అంతేగాని నేను ఎక్కడ కూర్చున్నారే నువ్వు అక్కడ ఉండరా అనేవాడిని కాదు. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండేదాని కొరకు మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను, తీసుకెళ్తాను. మీకోసం భవంతులు కట్టిస్తున్నాను నేను. అక్కడ రోడ్లే బంగారపు రోడ్లు. ఇన్ని వాగ్దానాలు ప్రభు చేస్తే ఈయన మీద నిరీక్షణ వదిలేసి ఎవడెవడి మీదో నిరీక్షణ పెట్టుకుంటే మనకి ముందుకెట్లా వెళ్తాం? ఈ రాత్రి కుటుంబం ఇక్కడ కృతజ్ఞత కూడి కలిగి ఉండడానికి కలిగిన నాలో కారణం ఏంటి? ఈ కుటుంబానికి ఏముంది చెప్పండి? నిరీక్షణ. ఒకవేళ కొన్ని అప్పులు ఉండొచ్చు, వాళ్ళకి కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొన్ని బాధాకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళుతూ ఉండొచ్చు, కొంత అనారోగ్యకరమైన పరిస్థితులు కూడా వాళ్ళు వెళుతూ ఉండొచ్చు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నారే గాని హృదయంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదన, బాధతో కుటుంబ సభ్యులు బాధపడతా ఉండొచ్చేమో. కానీ వాళ్ళకి ఏముందో తెలుసా? ఒక నిరీక్షణ. ఈ శ్రమలు ఎన్నదగినవి కానే, మా నిరీక్షణ ముందు మాకొచ్చే ఈ శ్రమలు ఎన్నదగినవి కానే. ఒకరోజు నా ప్రభు వస్తాడు, ఈ నిరీక్షణ నన్ను ఏం చేయదంటాడు? సిగ్గుపడనివ్వదంటాడు. కాబట్టి ఒకరోజు మా ప్రభు వస్తాడు, అప్పుడు ఈ శ్రమలన్నీ పోతాయి. మా ప్రభుతో కలిసి ఆ రాజ్యంలోకి వెళ్తాం. అక్కడ ఏముండదు, అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు, దప్పికుండదు. సంతోషమే సంతోషం అనే నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి కూడిక ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో ఉన్నాయి 4 అంశాలు. ఈ శబ్దంతరం ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న స్నేహితుడా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ, వీటిని కవచాలుగా శిరస్త్రాణముగా నువ్వేం చేయాలా? ఎందుకని? ప్రభు యొక్క రాకడ బహు ఇక సమయం లేదు. ఈ 4గిట్లో ఏ షీల్డ్ నీకు లేకపోయినా, ఏ హెల్మెట్ నీకు లేకపోయినా శత్రువు ఏం చేస్తాడు? నిన్ను నరకానికి ఈడ్చుకుపోతాడు. కాబట్టి ఇవాళ ఒక తీర్మానం చేసుకో. ఈ రోజైనా ప్రభు అయిన యేసు వారి నందు విశ్వాసం ఉంచు. ఇవాళైనా ప్రభుని ప్రేమించు. ఈ రోజైనా ప్రభు ఇచ్చేటటువంటి రక్షణను సంపాదించుకో. ఈ రోజైనా ప్రభు యందు శుభప్రదమైన శ్రేష్టమైన జీవముతో కూడిన నిరీక్షణ కలిగి జీవించు. ఒకరోజు నీ జీవితంలో నువ్వు కూడా ప్రభుకి ఇట్లాంటి కృతజ్ఞతాస్తుతి కూడిక పెట్టడానికి ఇది హేతు. అంతేగాని తర్వాత చూద్దాంలే ఇంకా నేను అనుభవించాల్సిన కొన్ని ఉన్నాయిలే అనుకోవద్దు స్నేహితుడా. ఎప్పుడు ఈ గుండె ఆగిపోతుందో తెలియదు. నీ గుండె ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలియదో. నువ్వు రాత్రి పడుకుంటే పొద్దున్న లెగుస్తావని గ్యారంటీ లేదో.
నువ్వు చేసే ఆలోచనలు, నీ ప్రణాళికలు ఇవన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి జాగ్రత్త. నీకు సమయం ఉండగానే, నీలో ఊపిరి ఉండగానే, నీలో ప్రాణం ఉండగానే ప్రాణప్రియుడైన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ పొందండి. ప్రభు సన్నిధిలో మోకరిద్దాం, కళ్ళు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.